సో మరి వాళ్ళ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఆయన గొప్పతనం గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. సో వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. సో మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఎన్టీ రామారావు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాల పదం 3 ప్రాంతాల తెలుగు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్మరణీయం. ఎందుకంటే ఈ రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఏ ప్రాంతమైనా గాని ఆయన పేరు తెలియని వారుండరు. ఇన్నేళ్ళు అవుతున్నా గాని, ఆ మహానుభావుడు చనిపోయి 27 ఏళ్ళు అవుతున్నా, ఆయన జన్మించి 100 ఏళ్ల పైన అవుతున్నా ఇప్పటికీ చిరస్మరణీయుడిగా, చరిత్ర యుగ పురుషుడిగా మిగిలిపోయాడు ఎన్టీఆర్. ఎందుకంటే అది ఆయనకి ఎవరైనా వాళ్ళ జీవితంలో ఒక రంగంలో మాత్రమే రాణించగలరు. కానీ ఎన్టీఆర్ గారు అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో తనకు తానుగా రారాజుగా వెలిగాడు. ఏ విధంగా అంటే, ఒకప్పుడు మన దేశంతో మొదలైన సినిమా అది లాస్ట్ మేజర్ చంద్రకాంత్ వరకు అనేక చిత్రాల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి దేవుడు అంటే ఎలా ఉంటాడురా అన్న రోజుల్లో రాముడు అంటే ఎన్టీఆర్ లా ఉంటాడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ లా ఉంటాడు అని చెప్పుకునే విధంగా యుగ పురుషులు పాత్రలు ధరించాడు. ఏ విధంగా అంటే, దైవాన్ని ఎవరు చూసుండ్రు ప్రత్యక్షంగా, కానీ ఎన్టీ రామారావు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో దేవుడు అంటే కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని చూపిస్తారు, వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్ అని చూపిస్తారు, రాముడు అంటే ఎన్టీఆర్ అని చూపిస్తారు. ఈ విధంగా హీరో పాత్రలే కాకుండా అటు దుర్యోధనుడు ఇలాంటి పాత్రలు, రావణాసుడు పాత్రలతో కూడా రావణాసుడు వాళ్ళ యొక్క గొప్ప అంటే వీళ్ళని రాక్షసులుగా ఈ విధంగా చరిత్రలో చూపిస్తుంటారు. అలాంటి పాత్రలు కూడా ధరించి ఇంత రాజసం ఉంటుందా అనే విధంగా చేశాడు. ఒక దుర్యోధనుడి పాత్ర, దానవీర సూరకర్ణలో దుర్యోధనుడి పాత్ర కావచ్చు, కర్ణుడు పాత్ర కావచ్చు, అర్జునుడు పాత్ర కావచ్చు, ఈ విధంగా త్రిబుల్ యాక్షన్ ఒకే మూవీలో అంటే చెప్పుకోదగ్గ విధంగా, అంటే శ్రీకృష్ణుడిగా పాత్ర కావచ్చు, ఇవన్నీ అద్భుతంగా చేశాడు. ఇంకా అదే విధంగా రావణాసుడు, రావణ బ్రహ్మ సినిమాలో అంటే రావణాసుడు అంటే అందరూ రాక్షసుడు అనుకుంటారు, కానీ రావణాసుడిలో కూడా ఒక భక్తి ఏ విధంగా ఉండేది, రావణాసుడు ఎంత గొప్ప భక్తుడు చేసి చూపించాడు. ఇదే విధంగా దేశభక్తి సినిమాలు, మేజర్ చంద్రకాంత్ కావచ్చు, బొబ్బిలి సింహం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా చేశారు. హీరో అంటే ఇలా ఉండాలిరా, నటుడు అంటే ఇలా ఉండాలి, దర్శకుడు అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా అన్ని పాత్రల్లో తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన సహాయం చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం అనేది, తనను 60 ఏళ్లగా ప్రజలు తన కోసం ఎంతో చేశారు. ఆ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి రావడం కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన మార్పు చూపించడం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీ మాత్రమే ఏకచక్రాధిపత్యంగా పాలిస్తూ ఢిల్లీకి బానిసగా ఉండిపోయే రోజుల్లో, ఇది తెలుగు జాతి నిండు వెలుగు జాతి, ఎవరి కింద బానిసలుగా ఉండేది కాదు, తెలుగు వాడంటే ఒకప్పుడు మద్రాసీయులుగా తెలుగు వాళ్ళని చెప్పుకుంటే, మద్రాసీయులుగా తెలుగు వాడికి తెలుగు జాతి ఉందని తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్. పార్టీ 1982లో మార్చి 29 ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అనౌన్స్ చేయడం కావచ్చు, ఆ తర్వాత పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని రావడం కావచ్చు. ఈ రోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టాయి, కానీ సిద్ధాంతాల పరంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలి, కూడు గూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ విధంగా స్థాపించి తెలుగు వాళ్ళందరికీ ఒక ఆత్మగౌరవాన్ని ఇవ్వడం. 2 రూపాయలకే కిలో బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కావచ్చు, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఎందుకంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం, అంటే జనవరిలో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత 1984లో ఈ విధంగా దేశం మొత్తం మీద కాంగ్రెస్ గాలి విస్తరించింది. ఇప్పటి వరకు కూడా భారతదేశ చరిత్రలోనే 404 పార్లమెంట్ సీట్లు ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అది అత్యధిక మెజారిటీ ఇప్పటికీ పార్లమెంట్ లో. అలాంటి టైంలో దేశం మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తున్నా తెలుగు నాట మాత్రం తెలుగుదేశం పార్టీ గాలి వీసింది. ఎందుకంటే ఆ రోజు 34 స్థానాలతో పార్లమెంట్ లో అపోజిషన్ గా, అంటే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారం, పార్టీ పెట్టిన 4 ఏళ్లలోనే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, అంటే ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా వహించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చేయడం కావచ్చు. అదే విధంగా 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కావచ్చు, ఆ రోజు విపి సింగ్ ని ప్రధానం చేయడం కావచ్చు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎన్టీ రామారావు గారు స్థిరపరుచుకున్నారు. ఈ విధంగా తనకంటూ ఒక క్రెడిబిలిటీ, ఈ రోజు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలరా అంటే ఎన్టీఆర్ లా ఉండాలి అని చెప్పే విధంగా ఎంతో మందికి రాజకీయ చరిత్ర లేని ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాలుంటే, ఆ రోజు 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని, ఎందుకంటే ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళని, డాక్టర్లుగా ఉన్న వాళ్ళని, లాయర్లుగా ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి
చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, శాసనాలు వీళ్ళ చేత నిర్మించబడాలని చెప్పి ఆ రోజు ఇలాంటి వాళ్ళనందరినీ రాజకీయ చరిత్ర లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి రాజకీయ భిక్ష పెట్టాడు. ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పేరెత్తుకున్నా గానీ ఎన్టీ రామారావు గారు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తులే. ఈ రోజు కేసీఆర్ కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఈ తెలంగాణ నేలపైన ఇలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకొకటి మీకు అందరికీ చెప్పదలుచుకునేది, 1984లో బీజేపీకి 2 స్థానాలు వచ్చాయండి. ఆ 2 స్థానాల్లో ఒక స్థానం తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతో బీజేపీ హనుమకొండ నుంచి ఎంపీగా జంగారెడ్డి గారు అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు సపోర్ట్ తో బీజేపీకి ఆ రోజు సపోర్ట్ ఇచ్చి ఈ విధంగా తీసుకున్నారు. అదే విధంగా ఎన్టీ రామారావు గారు 1991లో పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు తన పైన తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టలేదు నంద్యాలలో. అంటే మన తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు, మన తెలుగువాడు ప్రధాని అయితే మన తెలుగు జాతికి గర్వకారణం, అందుకని నేను అభ్యర్థిని నిలబెట్టను అని పివి నరసింహారావు గారి పైన ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టకుండా గెలిపించిన చరిత్ర ఎన్టీ రామారావు గారిది. ఇప్పటికి కూడా భారతదేశ పార్లమెంట్ లో 5 లక్షల పైన మెజారిటీ, 5,70,80,000 పైన మెజారిటీ వచ్చిన వ్యక్తుల్లో పివి నరసింహారావు గారు ఇప్పటికీ టాప్ మెజారిటీ. అది ఆ మెజారిటీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతుతో పివి నరసింహారావు గారికి రావడం జరిగింది. ఈ విధంగా ఒక తెలుగువాడి ప్రధాని అవడానికి తెలుగుదేశం పార్టీ తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా త్యాగం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా రాజకీయాల్లో హుందాతనం, గౌరవంగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా ఆయన తీసుకొని వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఈ రోజుటి వరకు ఎలాగ వెళ్తున్నాయి. 27 ఏళ్ళు ఆయన లేకపోయినా కానీ ఆయన పేరు ఈ విధంగా మారుమోగుతూ ఉందంటే ఆయన చేసిన పనుల వల్ల. ఎందుకంటే ఒకప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది. ఆ రోజు పల్లెల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ చేతిలో మగ్గుతూ ఉంటే ఆ రోజు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ముఖ్యంగా ఈ తెలంగాణ నేలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఒకప్పుడు నిజాం పరిపాలనలో మగ్గుతూ ఉన్నారు. ఆ తర్వాత నిజాముల నుంచి విముక్తి వచ్చి 1948లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినా గానీ ఆ తర్వాత ఇంకా వాళ్ళ కష్టాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేస్తేనే వాళ్ళకి నిజమైన స్వేచ్ఛా వాయువులు ఇవ్వగలుగుతామని ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అదే విధంగా అప్పటి వరకు మన తెలుగు నేలపై హైదరాబాద్ లో చూసుకుంటే మత కల్లోహాలు ఉండేటివి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మత కల్లోహాలకి చెక్ పెట్టారు. అదే విధంగా ఈ రోజు రవీంద్ర భారతి కావచ్చు, ఇలాంటివి ఎన్నో కట్టించి ఈ తెలుగు నేలపైన తనకంటూ ఒక చిరస్మరణి నేతగా ఎదిగారు. ఇంకొకటి ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు చేసిన దాని గురించి మాట్లాడుకోవాలి. ఒక వెలుగొండ ప్రాజెక్ట్, ఒక తెలుగు గంగ. ఆ తెలుగు గంగ ద్వారా రాయలసీమకు సాగునీరు అందింది, అదే విధంగా చెన్నైకి త్రాగునీరు అందింది. తనను ఆదరించిన చెన్నై ప్రజలకు త్రాగునీరు ఇస్తూ ఇటు సాగునీరుని చేసి ఈ రోజు ఎక్కడ చూసుకున్నా గానీ మన తెలుగు నేలపైన తెలుగు గంగ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ విధంగా రాయలసీమ నేలపైన తొలిసారి నీళ్లు పారించిన వ్యక్తి విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు. అదే విధంగా ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, నెట్టెంపాడు కావచ్చు, జోరాల ప్రాజెక్టు కావచ్చు, ఈ విధంగా ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రాజెక్టులు, స్కీములు, కొత్త కొత్త స్కీములు తీసుకొని రావడం కావచ్చు, ఈ విధంగా ఒక ప్రజానాయకుడిగా తనకంటూ ఒక వెలుగు, ఆ మహిళలందరికీ ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో. ఆయన ఈ రోజుకి ఆయన చనిపోయి 27 ఏళ్ళు అవుతున్నా, ఆయన పుట్టి 100 ఏళ్ళు అవుతున్నా, ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ ఆయన పేరు ఇదే విధంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంకా ముందుకెళ్ళి ఆయన యొక్క ప్రతిష్టను ఇంకా పెంచాలనుకో